ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రుల సహకారంతో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఈ మేరకు చిట్యాల మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మండలంలోని ఒడితెల, జడల్పేట, రామచంద్రాపూర్, చింతకుంట, రామేపల్లి గ్రామాల్లో పొలాలకు వెళ్లే ఆయకట్టు రోడ్లు అదేవిధంగా తండాలకు వెళ్లే లింకు రోడ్లతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు ఎమ్మెల్యే గండ్ర. పొలాలకు పోయేటువంటి ఆయకట్టు రోడ్లు, విలేజ్ నుంచి తండాలకు పోయే లింక్ రోడ్లు, న్యూ ఫార్మేషన్ రోడ్స్ ను గత 60 సంవత్సరాల నుంచి ఒక తట్టెడు మట్టి కూడా పొయ్యలేనటువంటి రోడ్లని ఈరోజు ఈ నియోజకవర్గంలో 52,50,00,000 రూపాయలు ఆయకట్టు రోడ్లను మనం శంకుస్థాపన చేసుకున్నాం. ట్రైబల్ తండాలకు లింకులు కలిపేటువంటి రోడ్లు కూడా 23,70,00,000 అంటే సుమారు 75 కోట్ల రూపాయలు ఈ యొక్క రోడ్ల నిర్మాణం కొరకు శంకుస్థాపనలు గత 3 రోజుల నుంచి ఇది 4వ రోజుగా మనం ఫౌండేషన్స్ వేసుకోవడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ముల్లెలు మూటలు వేసుకొని ఎడ్ల బండ్లు దిగబడి రైతులకు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈ యొక్క పొలాలకు పోయే దారులు మనం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారి సహకారంతో, మంత్రుల సహకారంతో ఈ రోడ్లను అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ రోజు పొలాల ఆయకట్టు రోడ్లే కాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 23వ సంవత్సరం అక్టోబర్లో తెగినటువంటి రోడ్లకు ఈ నియోజకవర్గంలో సుమారు 200 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశాం. అదేవిధంగా R&B ద్వారా కూడా సుమారు 100 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ రోడ్ల సౌకర్యం, రవాణా సౌకర్యం పెరిగినప్పుడు ప్రజలకు గ్రామాల్లో అభివృద్ధి కానీ, వాళ్ళ పంట పొలాలకు అదేవిధంగా రవాణా సౌకర్యం మెరుగుపరిచినప్పుడు గ్రామాల అభివృద్ధి చేయడం జరుగుతుంది. విద్యను కూడా అన్ని అద్దె భవనాల్లో ఉన్నటువంటి గురుకులాలు 200 కోట్లతో మంత్రులతో సమానంగా ఈ నియోజకవర్గానికి కూడా 200 కోట్ల రూపాయల నిధులను కూడా తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా టెండర్లు పూర్తయిపోయినాయి. అదేవిధంగా ఈరోజు న్యాయస్థానానికి 87,50,00,000 ఒక 10 కోట్లతో కలిగినటువంటి భవనాన్ని కూడా మంజూరు చేయడం జరిగింది. 26,70,000తో ఒక కొత్త నర్సింగ్ కాలేజీని ఈ నియోజకవర్గంలో చదువుకునేటువంటి విద్యార్థులకు ఒక నర్సింగ్ కాలేజీతో పాటు భవనం కూడా తీసుకొచ్చాం. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను కూడా గతంలో ఏదైతే ఫిట్టర్, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ వాళ్ళు చాలా కష్టంతో అప్రెంటిస్ చేసేది, ఇప్పుడు రోబో సిస్టమ్ బటన్ ఆన్ చేయడంతో అప్రెంటిస్ విధానం అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను కూడా 43 కోట్ల రూపాయలతో భూపాలపల్లిలో కొత్త సెంటర్ను కూడా తీసుకొచ్చి ఈ సంవత్సరము ప్రారంభించడం జరిగింది. ఇంకా ఈ నియోజకవర్గంలో విద్యకు అనేకటువంటి ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్ రిపేర్లు చేయడం, కొత్త భవనాలు, అడిషనల్ రూమ్స్ కట్టియడం, హాస్టల్ భవనాలు, హాస్పిటల్స్ భవనాలు. ఈ చిట్యాల హాస్పిటల్ను కూడా వేకెన్సీలు ఒక 2 నింపాం. గైనిక్ డాక్టర్ను, చిల్డ్రన్ డాక్టర్, పిల్లల డాక్టర్తో పాటు ఇంకా ఖాళీగా ఉన్న పోస్టులు నింపుతాం. ఈ చిట్యాలలో కూడా ఎక్విప్మెంట్స్ అవసరం ఉన్నటువంటి ఇక్కడ కూడా ఒక సిటీ స్కానింగ్ ఒక 3 కోట్ల రూపాయలతో పెట్టారని ఒక దృఢ సంకల్పం నాలో ఉంది. తప్పకుండా సాధిస్తా. అది భూపాలపల్లి హాస్పిటల్లో నేను ఈ శాసనసభ్యునిగా కాకముందు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హాస్పిటల్ పరిస్థితి అధ్వాన్నమైనటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ హాస్పిటల్ని ఒక 50 మంది ఓపీ చూసే బదులు ఒక 1000 నుంచి 1200, 1500 మంది ఓపీ స్థాయికి తెచ్చాం.